బైబిల్ గ్రంథంలో దావీదుని గురించి ఆలోచిద్దాం ప్రియులారా. దావీదు చాలా గొప్పవాడు, గ్రేటెస్ట్ కింగ్ అని అతనికి పేరు. దేవుని హృదయానుసారుడు అని దేవుడే స్వయంగా నా హృదయానుసారుడని పిలుచుకున్నాడు. మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని పేరు పెట్టి పిలుచుకున్నాడు. కానీ దావీదును ఏ గొప్ప రాజు ఓడించలేదు, దావీదును ఏ గొప్ప సైన్యము ఓడించలేదు. దావీదును ఓడించింది ఏంటంటే ఒక చెడు దృష్టి. దావీదు తన చేతుల్లోనే లేక తన కనుదృష్టిలోనే తాను ఓడిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడకూడనిది చూడటము ద్వారా పాపము జరిగించాడు. అంతటితో ఆగకుండా చెడు చూపుతో ప్రారంభమైన తన బలహీనత మర్డర్ వరకు వెళ్ళిపోయింది. బత్షెబా యొక్క భర్త అయిన ఊరియాను చంపటానికి పన్నాగం వేసి చివరికి చచ్చిపోయేటట్లుగా చేశాడు. దేవుడు అది ఒప్పుకోలా. ఎప్పుడు కూడా దావీదు విషయంలో ఈ విషయాన్ని మాత్రం ప్రస్తావించాడు. ప్రియులారా, మరి ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు తను బాధ్యతగా ఉండాల్సిన సమయంలో, బాధ్యతగా రాజుగా యుద్ధంలో ఉండాల్సినటువంటి ఆ సమయంలో ఆ బాధ్యతగా లేని కారణము చేత తన శోధనకు గురి అయిపోయి తన పాపంలో పడుతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా 2వ రాజులు 11-12 అధ్యాయాల్లో మనం చూస్తాం. ప్రియులారా, మన కను దృష్టి విషయంలో మనం ఎలా ఉంటూ ఉన్నాం? ఇప్పుడు చెడు దృష్టి చూడాలి అని అంటే ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఫోన్లే ఉన్నాయి, మన కంప్యూటర్లే ఉన్నాయి, మన ల్యాప్టాప్సే ఉన్నాయి. వాట్ ఆర్ యూ వాచింగ్? ఏం చూస్తా ఉన్నావు? దేహమునకు దీపము కన్ను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యువర్ ఐస్ ఆర్ ద ఎంట్రన్స్ టు యువర్ సోల్. నీ కంటి ద్వారా సాతాను నీ యొక్క హృదయంలోనికి, నీ యొక్క జీవితంలోనికి ప్రవేశించే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఆ కంటి చూపు విషయంలో మనం ఏ విధంగా ఉన్నాం? యేసుక్రీస్తు అన్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటే ఆ కంటిని తీసి పారేసాయి. గుడ్డివాడిగా పరలోకం రావటం మంచిదే, కానీ 2 కళ్ళు పెట్టుకుని నరకానికి వెళ్ళటము మంచిది కాదు అనే మాటను అంటూ ఉన్నాడంటే దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు నాకు అర్థం కావాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, హౌ ఆర్ యువర్ ఐస్? నీ యొక్క కంటి విషయంలో, నీ చూపు విషయంలో ఎలా చూస్తూ ఉన్నావు? ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ, ఒక స్త్రీని పురుషుని చూడటం తప్పు కాదు ప్రియులారా. చూడకుండా ఏ మనిషి ఉండలేడు. ఈ లోకంలో ఉన్నంత కాలము స్త్రీ పురుషులు మనం చూస్తూ ఉంటాం. కానీ 2వసారి 3వసారి ఉద్దేశపూర్వకంగా చూడాలని అనుకోవటం, ఉద్దేశపూర్వకంగా చూసిన తర్వాత ఆలోచించటం పాపానికి దారి తీస్తుంది అని మాత్రం ఈరోజు మనం గుర్తించాలి ప్రేమ దేవుని బిడ్డలారా.